గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అన్న కేటీఆర్. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల సందడి ప్రారంభం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం. రేవంత్ రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి రిక్తహస్తమే. మహబూబ్ నగర్, మల్కాజ్గిరిలో విజయంపై సందేహాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పట్టించుకొని కాంగ్రెస్. జూన్ 2న సమీపిస్తున్న ఎలాంటి ఏర్పాట్లు చేయని ప్రభుత్వం. బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న లోక్సభ ఎన్నికల పోలింగ్. ఓటింగ్ శాతం తగ్గుదలతో ఆందోళనలో కమలం నేతలు. దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాల రాక. బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ స్పష్టం చేశారు. గులాబీ క్యాడర్ కృషితో ఈసారి ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదని ప్రజలకు అర్థమైందన్నారు. గులాబీ క్యాడర్కు ఓట్లేసిన ప్రజలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. విజయాలు కూడా మా పార్టీ, మా క్యాడర్ బలం వల్ల, మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. 2 జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ గారిని దూషించడానికి, కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి, అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం. వీళ్ళ వల్ల అంతకంటే ఏమి కాదు అనే మాట కూడా అర్థమైంది. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చెప్పే మాట ఒకటే. ఇవాళ మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పని చేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రయత్నం ఉత్తగానే పోదు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు, మంచి ఓట్లతో పాటు, సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని, మీరు పెట్టిన ఎఫర్టు ఇదొక పునాది కాబోతా ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలున్నాయి, మండల ప్రజా పరిషత్ ఎన్నికలున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలున్నాయి. ఇవన్నిటికీ ఒక బలమైన పునాది, ఒక బలమైన మరి ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది. తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఈ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు, అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ 2 పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ. లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పట్టభద్రుల సమరం మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న పోలింగ్ జరగనుండగా ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రచారంపై దృష్టి సారించారు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం తొలి నుంచి బీఆర్ఎస్కు కంచుకోట. ఈసారి కూడా గెలిచి పట్టు సాధించాలని గులాబీ నేతలు సమరోత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 జిల్లాల నేతలకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక సందడి మొదలైంది. ఈ నెల 27న పోలింగ్ జరగనున్నది. జూన్ 5న కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సోమవారంతో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఈ ఉప ఎన్నికపై పడింది. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఉంది.
బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. లోక్సభ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బుధవారం నుంచి ఉప ఎన్నిక ప్రచారం జోరందుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎన్నికల కోసం నియోజకవర్గ పరిధిలో 800 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏ రాకేష్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసినందున గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచార ప్రణాళిక వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నేతలు, ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం మొదటి నుంచి బీఆర్ఎస్ కు బలమైన స్థానంగా ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నిక, తర్వాత 2009లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు విజయం సాధించారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. 2021లో ఎమ్మెల్సీ సాధారణ ఎన్నికల్లోనూ పల్లా రెండోసారి విజయం సాధించారు. అయితే గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. ఈసారి కూడా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదల పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు, ఉద్యోగులకు చేసిన మోసాలు, టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ ను అమలు చేయకపోవడం, ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ లో ఉండడం, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతిపై మాట మార్చడం తదితర అంశాలను ప్రచార అస్త్రాలుగా సంధిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఎన్నికల్లో అందరి దృష్టి మహబూబ్ నగర్, మల్కాజ్గిరి స్థానాలపైనే ఉంది. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాగా మరొకటి సిట్టింగ్ స్థానం. ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే సీఎం రేవంత్ రెడ్డికి పార్టీలో చిక్కులు తప్పవు అన్న చర్చ నడుస్తోంది. మరి పాలమూరు, మల్కాజ్గిరి ఎంపీ సీట్ల పరిస్థితి ఏంటి? ఈ 2 ఎంపీ సీట్లు గెలవకపోతే రేవంత్ రెడ్డికి వచ్చే ఇబ్బందులు ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనే దానికంటే మహబూబ్ నగర్, మల్కాజ్గిరి సీట్లలో విజయం సాధిస్తుందా అనే చర్చే ఎక్కువగా నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అసెంబ్లీ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తూ ఉండగా మల్కాజ్గిరి ఎంపీ స్థానం రేవంత్ కి సిట్టింగ్ సీటు. దీంతో ఈ 2 స్థానాల్లో ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి తన వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని హైకమాండ్ నమ్మించారు. అధిష్టానం కూడా రేవంత్ మాటకే ప్రాధాన్యత ఇచ్చింది. అందరి సమిష్టి కృషి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందన్న సీనియర్ల మాటను అధిష్టానం పట్టించుకోవడం లేదు. హైకమాండ్ ముందు రేవంత్ పలుకుబడి చూసి 5 నెలలుగా సైలెంట్ గా ఉన్న ఆ పార్టీ సీనియర్లు సమయం కోసం వెయిట్ చేశారు.
పార్లమెంటు ఎన్నికలను మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ 12 స్థానాలు గెలుస్తుందని రేవంత్ అధిష్టానానికి చెప్పారట. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికలో రేవంత్ మాటకే పెద్దపీట వేశారట. పార్టీ నేతలను, స్థానిక నేతల అభిప్రాయాలను పక్కన పెట్టి మరి ముఖ్యమంత్రి చెప్పిన వారికి టికెట్లు ఇచ్చింది హైకమాండ్. 12 స్థానాలు గెలుపు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం సీఎం రేవంత్ కి సంబంధించిన 2 స్థానాల్లోనూ పార్టీకి ఎదురుగాలి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ స్థానంలో గెలుపు కోసం సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టినా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ తప్పలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొడంగల్ తీర్పును బట్టే పాలమూరు ఫలితం ఆధారపడి ఉంటుందన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీరుతో ఎమ్మెల్యేలు సహకరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ 5 నెలల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తోడైంది. ఇది గమనించే సీఎం రేవంత్ పాలమూరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎక్కువసార్లు పర్యటించారని సమాచారం. ఇతర నియోజకవర్గాల్లో మెజార్టీ తగ్గినా కొడంగల్ కవర్ చేస్తుందన్న నమ్మకం పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన పరిస్థితి లేదన్న చర్చ ఉంది. అందుకు సైలెంట్ ఓటింగే కారణమని, క్రాస్ ఓటింగ్ జరిగిందనే అనుమానం పార్టీ నేతలను వెంటాడుతుందట. మరోవైపు మల్కాజ్గిరి సీటు రేవంత్ ని టెన్షన్ కి గురి చేస్తుందట. గతంలో ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ తో పాటు సీఎం గా అవకాశాలు దక్కించుకున్నారు. దాంతో మల్కాజ్గిరిలో విజయం రేవంత్ రెడ్డికి సవాల్గా మారింది. అందుకే ఆర్థికంగా బలంగా ఉన్న పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసినా నాన్ లోకల్ కావడం మైనస్ గా మారిందట. పార్టీలోని నేతలు ఎన్నికల్లో సహకరించకపోవడం, మల్కాజ్గిరి ప్రజలు కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులతో మొదటికే మోసం వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మల్కాజ్గిరి స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్నట్లేనని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రేవంత్ రెడ్డికి పార్టీలో తిప్పలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, మంత్రులతో పాటు పలువురికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చడం లేదనే సమాచారం. ఖమ్మం ఎంపీ సీటు కేటాయింపు సమయంలో రేవంత్ రెడ్డి తీరుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా నొచ్చుకున్నట్లు సమాచారం. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే రేవంత్ రెడ్డికి గడ్డు రోజులు ప్రారంభం అయినట్టేనని టాక్. ఇంతకీ లోక్సభ ఎన్నికల పోలింగ్ లో పడ్డ సైలెంట్ ఓటింగ్ ఎటు దారి తీస్తుందో చూడాలి. పార్లమెంటు ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎవరి అంచనాల్లో వాళ్లు తనమునకలవుతున్నారు. కూడికలు తీసివేతల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై అధికార పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఏదేమైనా ఎంపీ ఎలక్షన్లలో ఓటర్ మహాశయుడు ఎటువంటి తీర్పునివ్వబోతున్నాడని సస్పెన్స్ సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు తమకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తలమునకలయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటరు నాడిని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ వివిధ పార్టీల అభ్యర్థులు, అధినాయకత్వాలు పోలింగ్ ట్రెండ్ పై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని లెక్కలేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం నుంచి పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలో ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓటు షేర్, ప్రస్తుతం పోలింగ్ ట్రెండ్ ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థి, పార్టీ ప్రచారం ఎలా సాగింది, ఓటర్లను ఏ అంశాలు ప్రభావితం చేశాయి తదితర అంశాల ప్రాతిపాదికగా ప్రస్తుతం ఎన్ని ఓట్లు వచ్చాయి, అవతలి పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని అని లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్రంలో తలపడిన 3 ప్రధాన పార్టీల్లో అధికార పార్టీ నేతలకు ఫలితాలపై టెన్షన్ అధికంగా ఉండడం సహజం. ఫలితాల్లో తేడా వస్తే తమ పదవులకే ఎసరు వస్తుందన్న దిగులు వారిని వెంటాడుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించాయి.
దీంతో ఆ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు సైతం టెన్షన్ పడుతున్నాయి. 5 నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తొడగొట్టి సవాల్ చేసింది. ఇటీవలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చా, కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలంటే పని చేయాలి, నేతల పనితనానికి ఫలితాలే కొలమానమని కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులతో పాటు ముఖ్యమంత్రికి కూడా టార్గెట్ ఇచ్చింది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆఖరికి మంత్రి పదవులు కూడా పోతాయి అనే రీతిలో అధిష్టానం 2-3 మంత్రులను సున్నితంగా హెచ్చరించినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఎవరికి వారు తమ తమ జిల్లాలో, తమ సొంత నియోజకవర్గాల్లో సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు మూడోసారి పీఠం ఎక్కడమే పరమావధిగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీలోని సమస్త పటాలం సర్వశక్తులు ఒడ్డింది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది నెలలకే వచ్చిపడ్డ పార్లమెంటు ఎన్నికల వల్ల క్యాడర్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తొలగించి పార్టీకి భవిష్యత్తుందని నిరూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ సైతం సర్వం ధారపోసింది. పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ నాయకత్వం మొత్తం తమ శక్తిని వినియోగించుకుంది. 3 పార్టీలు హోరాహోరీగా తలపడడంతో క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అటు మరో 20 రోజులు ఓపిక పడితే కానీ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉంటుందో చెప్పలేమంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఫలితాలపై అంచనాలకు రాలేకపోతూ ఉండడం గమనార్హం.